శ్రీనివాస్ గారు, లక్ష్మి గారు, అమ్మ ఒకసారి డైస్ మీదకి వచ్చేయాలండి. కాదమ్మా, అంటే తెలియాలి కదా. ఈవిడి 2,50,000 రూపాయలు పైన ఆల్రెడీ వర్క్ అయిపోయింది. ఆ వర్క్ నిమిత్తం ఆల్రెడీ గ్లాస్ విండోస్ పెట్టారు పైన చూడండి. అదే ఆవిడ ఇచ్చిన డబ్బులతోటి అది తెచ్చి అక్కడ ఆల్రెడీ వర్క్ కూడా జరిగింది. ఏమీ లేదు, జస్ట్ ఇన్స్పిరేషన్. డబ్బులు అందరి దగ్గర ఉంటే నేను కూడా చేయొచ్చు అనే దానికోసం, జస్ట్ ఇన్స్పిరేషన్ కోసం మాత్రమే ఇక్కడ పైకి పిలుస్తున్నాం. మీరు అందరూ కూడా, ఎందుకంటే ఇందులో ఇంత చేయాలి అంత చేయాలనే లిమిట్ ఏమి లేదు. చేసుకున్నవాడు చేసుకున్నంత, అది ఇంత అంతా కాదు. ఏ రకమైన సర్వీస్ అయినా. మరి ఆవిడ ఎందుకు దీంట్కి అమౌంట్ చేయాలనిపించిందో ఆవిడ మాటల్లోనే విందాం. థ్యాంక్ యూ. అందరూ సహాయం చేసి, అంటే మన కోసం మనం ముందుకొచ్చి ఆ సహాయమైనా ఇంకోటి ఏదైనా అనుకొని మనం ఇంకా ఇవ్వాలని అందరూ ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ అమ్మా. మరి లక్ష్మీ మేడం ఎప్పుడు ఏది అడిగినా కాదనరండి. పిరమిడ్ సొసైటీలో ఫస్ట్ మేము ఏదైనా డొనేషన్ కావాలంటే ఆవిడింటికి వెళ్ళిపోతాం, రాంబాబు గారు నేను. మాకు తణుకులో పిరమిడ్ కట్టించినప్పుడు కూడా అలాగే, 1,00,000 కావాలంటే అలాగే రాంబాబు గారు వెళ్ళిపోవడం, ఆవిడ ఇచ్చేయటం. మళ్ళీ అన్నీ అయిపోయాక రూమ్ అయిపోయింది, మీరు ఏసీ పెట్టించాలంటే మళ్ళీ ఏసీ పెట్టించాలి. అంటే చెప్పడం అంటే ఇన్స్పైర్ అవుతారని, ఇది ఏదో చెప్పడం అని కదా. ఆవిడ చేసినటువంటి అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఆవిడ అసలు ప్రశాంతంగా కూర్చుంటారు, సైలెంట్గా. ఏమైనా ఇచ్చేటట్టు కూడా కనిపించరు అసలు. అంటే ఒక యోగి స్థితి అలా ఉంటుందండి. మరి మేడంకి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకుందారు అందరం.